BR999 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. దర్శి నియోజకవర్గ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే హాస్పిటల్ కట్టి వైద్యం చేస్తానన్న ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి మండలంలోని వీరయ్యపాలెం, పోతకమూరు, చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని ప్రజలు అడుగడుగున పూలమాలలతో, పోల జలాలతో, భారీ గజమాలతో సత్కరిస్తూ పెద్ద ఎత్తున మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపు, మీకు రుణం తీర్చుకుంటానని పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, పాలకు మద్దతు ధర లేవు, మరి నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటాయి, ఎందుకు వైసీపీకి ఓటేయాలని ప్రశ్నించారు. అనంతరం దర్శి నియోజకవర్గం ప్రజలు ఆరోగ్యానికి సంబంధించి అత్యవసరమైతే ఒంగోలు, నర్సరావుపేట, గుంటూరు వెళ్లవలసిన పని లేకుండా ఇక్కడే హాస్పిటల్స్ కట్టి ఇక్కడే వైద్యం చేయించడానికి మీకు అందుబాటులో ఉంటానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. అలాగే నన్ను గొట్టిపాటి వారసురాలుగా, మీ ఇంటి ఆడబిడ్డగా, మీ కుటుంబ బిడ్డగా, మీ తోబుట్టుగా ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి, దీవించండి. సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను నాతో పాటు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని విన్నవించుకుంటున్నాను. మీ ఆడబిడ్డగా మీ రుణం తీర్చుకుంటాను. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు, చెరువుకొమ్ముపాలెం, పోతకమూరు, తూర్పు వీరయ్యపాలెం గ్రామాల టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మీ ఇంటి అమ్మాయిగా మీ ఊరు వచ్చాను, మన ఊరు వచ్చాను. ఒక అక్కగా, చెల్లిగా, మీ అమ్మాయిగా మీ సమస్యలు తెలుసుకొని వచ్చాను. వాటికి పరిష్కార మార్గం కూడా తెలుసు. ఒక డాక్టర్ గా జబ్బుకి ఎట్లా, రోగాలకు ఎట్లా నయం చేయడం వచ్చో, అలా దర్శికి పట్టిన అనాభివృద్ధి అనే రోగాన్ని నయం చేయడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మీ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలకు, జన సైనికుల, వీర మహిళల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. రాష్ట్రంలో మనం గెలుస్తున్నాము, దర్శిలో గెలుస్తున్నాము. అభివృద్ధి మాట వైపు దర్శిని తీసుకెళ్తానని నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. కొన్ని ఏళ్లుగా, 30-40 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముందుకెళ్లడం ఏమి ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు వస్తేనే, ఒక ప్రణాళిక వేసుకొని ఇంత వెనుకబడిన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన నాయకత్వం గెలవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. అవినీతి పాలనకి ముగింపు పలికే సమయం వచ్చింది. మీరు ఎంతో ఉత్సాహంగా రోజు నా వెంట వస్తున్నారు. ఎప్పటికీ నేను ఈ అభిమానాన్ని మర్చిపోను. నాకు మా సొంత పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది మీ ప్రేమ చూస్తుంటే. మీలో వచ్చిన ఈ మార్పుని మీరు మాటల రూపంలో కాకుండా ఓటు రూపంలో ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటు రూపంలో ఒక యుద్ధం చేయాలి. ఓటు అనే ఆయుధంతో మీరంతా కలిసి యుద్ధం చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా అయితే మహానేతలంతా ఒకటయ్యారో, మనమంతా కలిసి కట్టుగా ఉంటూ ఎటువంటి గొడవలు, తగాదు ఏదున్నా మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి. కొంతమంది ప్రత్యర్థులు కొన్ని మాటలు అంటున్నారు, నన్ను నాన్ లోకల్ అని, ప్రతి 5 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీలో నాయకులు మారుతారని, లేదా వాళ్ళే 20 ఏళ్ళుగా అంటి పెట్టుకొని ఉన్నారని. నిజంగా 20 ఏళ్ళు అంటి పెట్టుకొని ఉంటే దర్శి ఇలా ఉంటుందా? ఇంత వెనకబడి ఉంటుందా? నేను ఎప్పుడో నర్సరావుపేట నుంచి వచ్చానంటున్నారు. నర్సరావుపేట బాగానే ఉంది. దర్శి బాబు కోసం ఇక్కడికి వచ్చాను. దర్శి వెనకబడిపోయింది. లోకల్ అంటున్నారు. ప్రజలు లోకల్ వాళ్ళకి పట్టం కడతారా? ఒక ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిని పట్టం కడతారా అని మీరందరూ వాళ్ళకి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాము. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏర్పాటు కృషి చేస్తాము. వైద్య సదుపాయాలు లేక అందరూ పేషెంట్లు ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట వెళ్లాల్సిన పరిస్థితిలో ఉంది. ఇక్కడే నేను హాస్పిటల్ కడతాను, ఇక్కడ మీ అందరికీ సేవలు అందిస్తాను. ఈ అవినీతి పాలనకి ముగింపు పలికే సమయం వచ్చింది. అభివృద్ధి పాలనని గెలిపించుకుందాము. ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. మనందరికీ సంక్షేమం, అభివృద్ధి రెండు కలిసి
ముందుకు వేసి నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ వృద్ధి, 3000 రూపాయలు, మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, నెలకు 1500 రూపాయలు ఇస్తారు మన మహిళా పక్షపాతి మహిళ అధినేత చంద్రబాబు నాయుడు గారు. చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క బిడ్డకు 13,000 రూపాయలు వస్తుంది. మన ప్రభుత్వం వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15,000 రూపాయలు. రైతులకు ఆర్థిక సహాయం 20,000 రూపాయలు. పెన్షన్ 4,000 రూపాయలు. పెన్షన్ ని మొదలు పెట్టింది అసలు నందమూరి తారక రామారావు గారు. బీసీలకు రక్షణ చట్టం, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సీ. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన రావాలంటే మీ అందరూ ఎవరిని గెలిపించాలి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అందరికీ మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటూ కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా కలిసికట్టుగా ముందుకెళ్దాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.